హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం వీడియోలో చరక మహర్షి రచించిన చరక సంహిత గ్రంథం గురించి, అందులో చెప్పబడిన విషయాల గురించి తెలుసుకుంటున్నాము. గత వీడియోలో మొదటి పార్టులో చరక మహర్షి గురించి, సంహిత రచించిన విషయాల గురించి, సంహితలో చెప్పబడిన విషయాల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం చరక సంహితలో తెలియజేయబడిన వైద్య విధానాల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు సెకండ్ పార్ట్లో చరక మహర్షి రచించిన సంహితలోని విషయాలను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన భారతదేశ ఔన్నత్యాన్ని, సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలు, సనాతన వైద్య విధానాల గురించి ఈ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఛానల్లో ఒక్కో వీడియో చేస్తూ ఉంటాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ చేయూతను అందించండి. థ్యాంక్ యూ. ఆరోగ్యం అంటే ఎలాంటి రోగం లేకుండా ఉండటమే కాదు, మనిషిలోని మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేయడం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్వచించిన అంశాన్ని చరక సంహిత ఏనాడో స్పష్టీకరించింది. చరక మహర్షి ప్రధానంగా 2 సంప్రదాయాలను తగు స్పష్టత వివరణలతో తమ వైద్యశాస్త్రంలో ఇమిడ్చి రచించారు. అద్భుత వనమూలికల ద్వారా జ్వరం, అతిసారం, పక్షవాతం తదితర రుగ్మతలను అన్నింటినీ మటుమాయం చేసే కాయ చికిత్స అందులో మొదటిది. వివిధ శస్త్రచికిత్స విధానాల ద్వారా శరీరంలోని ఇబ్బందులను పరిహరించే సంప్రదాయం రెండవది. ఈ చికిత్సలకు సంబంధించిన అనేక మర్మగర్భిత అంశాలు చరక సంహిత గ్రంథంలో, సంస్కృత మూల గ్రంథంలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. వీటిని వెలికి తీసి ప్రజలందరికీ అర్థమయ్యే భాషలోకి అనువదించి సంప్రదాయ పునాదుల మీద ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఆచరణలో పెడితే మనిషి జీవనం గణనీయంగా మెరుగుపడుతుంది. చరక మహర్షి సంప్రదాయ వైద్య విజ్ఞాన శాస్త్రం తరహాలో త్రిదోష సిద్ధాంతం వాత, పిత్త, కఫ ఆధారంగా యునానీ వైద్యం అభివృద్ధి చెందింది. పంచభూతములు, భూమి, వాయువు, నీరు, అగ్ని, ఆకాశం అనబడే పంచభూతములు మన శరీరంలో సమతౌల్యంగా ఉంటే ఎటువంటి వ్యాధి దరిచేరదు అన్న సిద్ధాంతం మీదనే మన ప్రాచీన వైద్య శాస్త్రములు అభివృద్ధి చెందాయి. మన దేశంలోని మొత్తం 45,000 రకాల వృక్ష జాతుల్లో రోగ నివారణకు ఉపకరించే మొక్కలు 15,000 వరకు ఉన్నాయి. కానీ వీటిలో కేవలం సగం మాత్రమే ప్రాచీన వైద్య విధానాలలో ఉపయోగించారని నేటి వైద్య పరిశోధకుల అంచనా. ఎంతమంది వైద్య ప్రకాండుల శాస్త్ర పరిశోధనాంశములు సంకలనమైనప్పటికీ చరక సంహిత తొలి ఉత్తమ వైద్య చికిత్స పాఠ్య గ్రంథముగా విదేశాలలో కూడా కీర్తి ప్రతిష్టలను అందుకున్నది. జీర్ణ వ్యవస్థ, ధాతు, లోహ సంబంధ శారీరక వ్యవస్థల మీద సాధికార విశ్లేషణ చేసిన గణ్యత, కీర్తి చరక సంహిత రచించిన చరక మహర్షికే దక్కుతుంది. త్రిదోషములను వాయు, పిత్త, కఫ త్రిదోషములు అనగా
వాయు పిత్త కఫం అనుసరించే వ్యక్తికి శరీర తత్వం భిన్నంగా ఉంటుందని వీటి ఆధారంగానే ఆహారం భుజింపగా రక్తము మాంసము కొవ్వు రూపుదిద్దుతాయని స్పష్టీకరించిన వైద్య సూత్రం తొలుత ఈయనే బహిర్గతం చేశారు. ఈ వైద్య సూత్రం దృష్ట్యా రోగి వ్యక్తిగత శరీర ధర్మాలను అవగాహన చేసుకున్న తర్వాతనే చికిత్స ప్రారంభించాలని, చికిత్సలు కూడా రోగిని అనుసరించి మారుతుంటాయని విశ్లేషించిన ఈయన సంప్రదాయ వైద్య విధానానికి సృజనకర్తగా భాసిల్లుతున్నారు. ఈ రోజున అత్యాధునిక శాస్త్రంగా భావిస్తున్న జన్యు శాస్త్రంలో కూడా చరక మహర్షి వైద్య ప్రావీణ్యులని ఉదహరిస్తే చాలామందికి నమ్మశక్యంగా ఉండదు, కానీ ఇది వాస్తవం. శిశు లింగ నిర్ధారణ విషయమై అనేక దృష్టికోణాలను ఊహించి తెలిపారు. శిశువు మూగ, చెవిటి లేదా గుడ్డి అవలక్షణములతో జన్మిస్తే తల్లిదండ్రుల దోషం మాత్రం కాదని, వారి శుక్ల శోణితాలదే దోషమని తేల్చి చెప్పారు. 20వ శతాబ్దం క్రితమే జన్యుశాస్త్ర మూలములను గురించి అంచనా వేసిన చరక మహర్షి మేధా సంపత్తిని మన దేశం ప్రత్యేకంగా గుర్తించలేకపోయింది. మానవ శరీర నిర్మాణం గూర్చి బాడీ మార్ఫాలజీ గురించి విస్తృత అధ్యయనం చేసి తన పరిశీలనల ద్వారా శరీరంలో దంతములతో సహా 360 ఎముకలు ఉన్నాయని తెలిపారు. ఈయన హృదయ సంబంధ వైద్యులు కూడా గుండె సంబంధ వ్యాధులకు చికిత్సా విధానాలను కూడా తమ గ్రంథ రచనలో పేర్కొన్నారు. ప్రాచీన వైద్య శేఖరులు ఆత్రేయ మహర్షి మార్గదర్శకత్వంలో అగ్నివేశుని బోధనలు రచనలు అభివృద్ధి చేసిన ఫలితంగా తన గ్రంథం సంహిత పరిపుష్టిని అందుకున్నదని ఏ విధమైన భేషజం లేకుండా చరక మహర్షి పేర్కొన్నారు. ప్రాచీన వైద్య శేఖరులు ఆత్రేయ మహర్షి మార్గదర్శకత్వంలో అగ్నివేశుని బోధనలు రచనలు అభివృద్ధి చేసిన ఫలితంగా తన గ్రంథం సంహిత పరిపుష్టిని అందుకున్నదని ఏ విధమైన భేషజం లేకుండా చరక మహర్షి పేర్కొన్నారు. ఈ గ్రంథం అరబిక్, లాటిన్ భాషలలో తర్జుమా అంటే అనువాదం అయిన తరువాత పలు విదేశ భాషలలోకి ప్రవహించింది. మారిషస్ దేశంలో కూడా ప్రఖ్యాతిలోకి వచ్చిన వైద్య గ్రంథంగా ఈ చరక సంహితనే పేర్కొంటారు. సుశ్రుతుడు, చరక మహర్షి, వాగ్భటాచార్యులు ఈ మూవురి ద్వారా ప్రకృతి అందించిన మూలికల విశిష్టత ప్రపంచానికి తెలియవచ్చింది. సుశ్రుతుడు, చరక మహర్షి, వాగ్భటాచార్యులు ఈ మూవురి ద్వారా ప్రకృతి అందించిన మూలికల విశిష్టత ప్రపంచానికి తెలియవచ్చింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విలక్షణమైన వృక్ష సంపద కలిగిన 12 అత్యంత ప్రధాన దేశాలలో భారత్ ప్రథమ శ్రేణిలో ఉంది. ఔషధ గుణం గల మొక్కలకు మన దేశం పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా మొత్తం మొక్కల్లో దాదాపు 40% వరకు ఔషధ ప్రయోగాలకు ఉపయోగపడగలవని ఆధునిక వైద్య శాస్త్రవేత్తల అభిప్రాయం. దేశవ్యాప్తంగా మొత్తం మొక్కల్లో దాదాపు 40% వరకు ఔషధ ప్రయోగాలకు ఉపయోగపడగలవని ఆధునిక వైద్య శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇతర దేశాలలో ఈ సగటు కేవలం 12.5% మాత్రమే ఉంది. ఇతర దేశాలలో ఈ సగటు శాతం కేవలం 12.5% మాత్రమే ఉంది. ఏదైనా మంత్రానికి, ఔషధ మిశ్రమానికి, శ్లోకానికి ప్రజాబాహుల్యంలో ఆమోదం ప్రాచుర్యం
సంపాదించడానికి గాను దానిని విష్ణువు చెప్పాడని, ఇంద్రుడు బోధించాడని, నారదుడు తెలిపాడని రాసుకోవడం మన మత సాహిత్యంలోనూ వైద్యంలోనూ విస్తృతమైన ఆచారం ఉండటం వలన కూడా మన సంప్రదాయ వైద్యం కొంతమేర ప్రజానీకానికి దూరమైంది. మన ప్రాచీన వైద్య శాస్త్రజ్ఞులు సృజించిన శాస్త్రం బ్రహ్మ నుంచి దక్ష ప్రజ్ఞ అశ్వని దేవతలకు, వారి ద్వారా ఇంద్రుడి నుంచి భరద్వాజ మహర్షికి, అగ్నివేశునికి, వారి ద్వారా చరక మహర్షికి అందజేయడం జరిగిందని, చరకుడు సంప్రదాయ వైద్యం యావత్తును గ్రంథస్థం మాత్రమే చేశారని కల్పిత గాథ ఆయుర్వేద వైద్య రంగ ప్రచారంలో ఉంది. ఈ గాథ ఆయుర్వేదానికి మత ఉద్ధారకులకు ఆదరణను వత్తాసును సంపాదించి పెట్టవచ్చునే గాని చరక మహర్షి చేసిన మహోన్నత కృషి శ్రమను కించపరుస్తుంది. దేవుడితోనూ మతంతోనూ ఎటువంటి బంధము ఏర్పరచుకోకుండానే తార్కికంగాను శాస్త్రీయంగాను స్వయం సిద్ధంగా సాధికారికంగా నిలబడగల శక్తి సామర్థ్యాలు చరక మహర్షి రూపురేఖలు దిద్ది జవసత్వాలు అందించి జీవం పోసిన భారతీయ సంప్రదాయ వైద్యంలో వైద్య పద్ధతి చరక సంహితలో తెలియజేయబడింది. చరక మహర్షి సంహితలో స్మృతి భ్రంశము, ధృతి భ్రంశము, బుద్ధి భ్రంశములను గూర్చి ప్రస్తావన ఉంది. చరక మహర్షి సంహితలో స్మృతి భ్రంశము, ధృతి భ్రంశము, బుద్ధి భ్రంశములను గూర్చి ప్రస్తావన ఉంది. మానసిక వ్యాధులకు కారణంగాను భయావహ లక్షణాలుగాను వీటిని చెప్పారు. ఈనాటి యాంత్రిక జీవనంలో అనేక రకాలైన యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, ఎపిలెప్సీ, టెన్షన్, నిద్రలేమి, ఉన్మాదం మొదలగు సమస్యలకు ఎటువంటి దుష్ప్రభావాలు చూపని చక్కటి మందుల వివరాలు ఈ చరక సంహిత గ్రంథంలో ఉన్నాయి. మనస్సును అహితమైన ఇంద్రియ ప్రయోజనాల నుంచి మరలించడం గూర్చి కూడా పేర్కొన్నారు. మనస్సును అహితమైన అంటే హితం కానిది, మనస్సును అహితమైన ఇంద్రియ ప్రయోజనాల నుంచి మరలించడం గూర్చి కూడా పేర్కొన్నారు. మరలించడానికి జ్ఞాన విజ్ఞాన ధైర్య స్మృతుల ద్వారా సాధించాలని సూచించారు. సర్పగంధ, బ్రాహ్మి, జటామూసి, వచ, స్వర్ణం తగరులను ఔషధ ఉపయోగములుగా పేర్కొన్నారు. శిరో అభ్యంగన పరిషేకము, శిరోపిసు, శిరోవస్తి, శిరోతాపం, అంజన కర్మ, నశ్య కర్మ మానసిక వ్యాధులకు సరైన అత్యుత్తమ చికిత్సలుగా ఈ చరక సంహితలో వివరించారు. చరక మహర్షి సంకలనం చేసిన బృహద్ గ్రంథం సంహిత యావత్తు కాలక్రమంలో ఆయుర్వేద వైద్యంగా రూపుదాల్చింది. ప్రకృతిలో లభించిన వాటితో తయారవుతున్న ప్రతి ఔషధానికి ఆయుర్వేద ముద్ర వేస్తున్నారు. ఆయుర్వేద బ్రాండులు విచ్చలవిడిగా మార్కెట్లో ప్రవేశం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశ్రుతుడు, చరక మహర్షి, వాగ్భటాచార్యులు, ఈ మువ్వురు తదితర వైద్యశాస్త్ర ప్రకాండులందరూ తెరచాటుకు తరలిపోయారు. సుశ్రుత సంహిత, చరక సంహిత, వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆయుర్వేద మొదలైన చెన్నైలలో వీరిని స్మరించడానికి కూడా ఎవరికి సమయ సందర్భాలు లభ్యం కాలేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. చరక సంహితలో
ఆరోగ్యవంతుడి లక్షణాల గురించి వివరణాత్మకంగా తెలియజేయబడింది. సమదోష, సమాగ్నిశ్చ, సమధాతు, మలక్రియ, ప్రసన్నాత్మే నియమనాః స్వస్థో ఇత్యభిధీయేత్. వాతము, పిత్తము, కఫము అను త్రిదోషములు, సప్తధాతువులు, మల విసర్జన క్రియ మొదలగునవి అన్నీ సమతుల్య దిశలో, సమతుల్య స్థితిలో ఉండటంతో పాటు ఆత్మ, ఇంద్రియములు, మనస్సు మొదలగునవి ప్రసన్న నిశ్చల స్థితిలో ఎవరిలో ఉంటాయో వారు ఆరోగ్యవంతులు. ఈనాటి ఆధునిక వైద్యశాస్త్రంలో కూడా ఇంతకు మించి చెప్పగలిగేదేమీ ఉండదు. ప్రాచీన వైద్యశాస్త్ర పరిశోధన గ్రంథాలు అనేకం ఆయుర్వేద వైద్య చరిత్రలో మిళితం కావడంతో విడిగా పరిశీలించడం జరగక చరిత్ర గర్భంలోనే మిగిలిపోయాయి. చరక సంహితలోని 8 ప్రకరణముల సారాంశం ఆహారం మీద కేంద్రీకృతమై ఉన్నది. ఇది కూడా 3 పదములకు మూలం. హితభుక్తి, మితభుక్తి, ఋతభుక్తి అను వాగ్భటాచార్యులు తెలిపిన వివరణ మూలం. హితభుక్తి మనం గ్రహించే ఆహారం మన శరీర వ్యవస్థకు హితము, మేలు చేకూర్చేదిగా ఉండాలి. కేవలం భుజించడం కోసమే జీవించరాదు. జీవిస్తున్నాం కనుక తినాలి. మనం తీసుకుంటున్న ఆహారం వలన మన శారీరక మానసిక ఆరోగ్యములకు ఏమి ప్రయోజనం ఉన్నదో గ్రహించి ఆలోచించి తినాలి. మితభుక్తి, శ్రేష్టమైన తాజా ఆహారమునే మితముగా అంటే కొద్దిగా తినాలి. అతిగా తింటే తీపి పదార్థమైన చేదు అనుభవాన్ని మిగుల్చుతుంది. సమంజసమైన రీతిలో తృప్తికరంగా భుజించాలి. హితమైన ఆహారం మితంగా తినడం శ్రేయస్కరం. ఋతభుక్తి, జీవితం సఫలీకృతం చేసే మంచి ఆహారాన్ని స్వీకరించాలి. ఆ ఆహార పదార్థములు న్యాయవర్తనతో సంపాదించినవై ఉండాలి. అప్పుడే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా వర్ధిల్లుతుంది అని ఈ చరక సంహితలో చెప్పబడింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.